హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగులా. మాట్లాడి కూడా అయితే లేదు, ఫుల్ సర్ది అయిపోయింది. వాతావరణం చాలా కూలింగ్గా ఉంది. పొద్దున్నే 6:30 అవుతుంది. నేను ప్రస్తుతానికి ఎక్కడున్నా అంటే, ఇక్కడ దాబా ఉంది కదా, దివాన్ చెరువు కంటే ముందే హాఫ్ కిలోమీటర్ ముందే దాబా ఉంటుంది అనమాట. ఆ దాబా దగ్గర అయితే ఆగిరా. నిన్న పొద్దున ఇంటి సామాన్ లోడ్ వేసుకొని రాజమండ్రికి అయితే వచ్చిన. ఇక్కడ కాతేరు ఉంది కదా, ఇంకా కాతేరు కొవ్వూరు బీచ్ దాటాగానే, టోల్గేట్ దాటగానే కాతేరులో అన్లోడ్ చేసి మన ఆఫీస్ దగ్గరికి అయితే పోయినా. అక్కడ పోతే ఏమన్నారు అంటే, మనకు తెలిసిన వాళ్ళు అక్కడ ప్లేస్ అక్కడ పడుకోవాలంటే అంత రోడ్ అంతా సైడ్ మొత్తం తవ్విరు. అక్కడ ప్లేస్ కరెక్ట్ కూడా కాదు. ఇక్కడ దాబాలు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా బండికి ప్రాబ్లం అయితే ఏముండదు. పడుకున్నా కానీ మనకు పట్టా కానీ అంతా సీసీ కెమెరాతో ఉండదు. ఎంత ఇది మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడ వస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడనే స్టే చేయండి, లేదంటే పెట్రోల్ బంక్లో మాత్రం స్టే చేయండి అని చెప్పారనమాట. నేను కూడా మీకు చెప్తున్నా, కొత్త వాళ్ళకి ఎవరైనా వస్తే కనుక ఇక్కడ స్టే చేసుకోండి, చాలా బాగుంది. బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. పట్టా పోవడం కానీ, ఇవన్నీ స్టెప్ని పోవడం కానీ, బ్యాటరీ పోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రాదు. మంచిగా నిద్రపోవచ్చు, కడుపు నుండి నిద్రపోవచ్చు. ఇప్పుడు ఏ టైంకి వచ్చినా సరే తినడానికి అయితే ఇక్కడ దాబా ఉంది, మీరు చూడొచ్చు. ఈ దాబాలో అయితే ఏ టైంలో అయినా సరే ఫుడ్ ఉంటుంది. అంటే ఏ టైంలో అంటే మినిమం ఒక 10:30 వరకు అయితే ఫుడ్ ఉంటుంది. ఇక తర్వాత అయితే బంద్ చేస్తారు. బంద్ చేసిన తర్వాత ఇక పార్కింగ్ ఇట్లా చేసుకుంటారు మొత్తం బండ్లని. చూస్తున్నారు కదా లైన్గా. ఇవన్నీ మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అట్లా అక్కడ బాబాయ్ దగ్గర అక్కడ ట్రాన్స్పోర్ట్ దగ్గర పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చి పెట్టుకున్నాడు అనమాట లైన్గా. మళ్ళీ పొద్దున్నే 5:30, 6 గంటలకు లేచి మళ్ళీ అక్కడ బాబాయ్ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. ఓకేనా? ఈ సందేశం మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నా. మన నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.